ఎన్ని గంటలు చదవాలి రోజుకు అనేది ఒక కాగ్నిటివ్ ఎబిలిటీ అంటారు మేడం. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు. వాళ్ళేంటంటే ఒక క్లాస్‌లో ఒక లెక్చర్ విన్నా గానీ, ఒక బుక్ చదివినా గానీ, వాళ్ళకు మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళని ఏకసంతాగ్రహి అంటారు. కొంతమందేంటంటే ఒకసారి చెప్పినా గానీ హాఫ్ హార్టెడ్‌గా వింటారు. ఇప్పుడు సపోజ్ నేననుకోండి, నేను తెలుగులో లెక్చరర్లు చెప్పే ఏదైనా విషయము చాలా ఈజీగా వినగలుగుతాను, అర్థం చేసుకోగలుగుతాను. ప్లస్ తెలుగులో ఏదైనా చదివితే ఒక పద్యం గానీ ఏదైనా గుర్తుపెట్టుకోగలుగుతాను. నాకు తెలుగులో ఉన్నంత ఇంట్రెస్ట్ సైన్స్‌లో ఉండకపోవచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఉండకపోవచ్చు కాబట్టి నేను అంత ఎబిలిటీతో దాన్ని వినను. కాబట్టి నేను ఇక్కడ తక్కువ టైం పెట్టాలి, ఇక్కడ ఎక్కువ టైం పెట్టాలి. కానీ మొత్తానికి హార్డ్ వర్క్ అయితే చేయాల్సిందే అండి. అంటే రోజుకు మరీ 14-18 గంటలు చదవాలి అనే ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అయితే ఏం లేదు. బట్ మీరు చదివినంత వరకు ఫోకస్డ్‌గా చదివితే అట్‌లీస్ట్ ఒక 6-7 అవర్స్ చదివినా కూడా రోజుకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇంకొకటేంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఒకటి ఏదైనా ఉన్నిందంటే దాని ద్వారా మీరు నెక్స్ట్ డే మళ్ళీ చదివినప్పుడు ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతుంది.